నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఇస్నాపూర్లోని ఓ కంపెనీలో నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాను పటాన్చేరు పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతుంది. 3 నిందితులను అరెస్టు కాగా మరో నిందితుడు పరారులో ఉన్నాడు. వారి వద్ద నుంచి 6 లక్షలు విలువ చేసే నార్కో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటే 40 డ్రమ్లలో ఉన్న ముడి పదార్థం, ఒక కారు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పటాన్చేరు సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, నార్కోటిక్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు వారి వద్ద నుండి? ఏదైతే పడంచెరు కేంద్రంగా పడంచెరులో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఇస్నాపూర్ ప్రాంతంలో నార్కోటిక్ డ్రగ్స్ కేంద్రంగా కొనసాగుతున్న వ్యాపారాన్ని పోలీసులు వాళ్ళపని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే నార్కోటిక్ సంబంధించినటువంటి తయారీ చేయడానికి సంబంధించినటువంటి ముడి సరుకులు అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు 4 సభ్యులు గల ముఠాలో ఉన్నటువంటి సభ్యులను కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో గురువారెడ్డి, అదేవిధంగా మదన్ రెడ్డితో పాటు మనోహర్ అనే వ్యక్తిని 3 పోలీసులు అభియోగిస్తున్నారు. పలానా ఉన్నటువంటి నరేంద్ర గౌడ్ గురించి పోలీసులు తనిఖీ చేపట్టడం జరుగుతోంది. మొత్తం మీద చూసుకుంటే కనుక 6 లక్షలు విలువ చేస్తే నార్కో డ్రగ్స్ సంబంధించినటువంటి ముడి సరుకులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవాలి. ప్రధానంగా ఈ వ్యాపారం చాలా కాలంగా సాగుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిలో కూడా గతంలో కూడా సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వీళ్ళపైన ఈ రకమైన కేసులు నమోదైనట్టుగా పోలీసులు తెలియజేయడం జరుగుతోంది. అదే ఏదైతే హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సమీప ప్రాంతమైన పడంచెరులో ఈ యొక్క విషయం వెలుగు రావడం అనేది కలకలం రేపుతోంది. ప్రధానంగా ఏదైతే డైజోఫామ్ వంటి వాటిని మత్తు పదార్థాలు ఉపయోగించేటటువంటి వాటిని కూడా అందరూ కూడా సాల్వ్ చేసుకోవడం జరిగింది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయడం జరిగిందని కేసు నమోదు చేయడం. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. కిరాయి తీసుకొని దాంట్లో కెమికల్ పౌడర్ రీసెర్చ్ చేస్తాం దాంట్లో అని చెప్పేసి జాబ్ వర్క్ పర్పస్లో చేసుకుంటామని దాంట్లో కిరాయి తీసుకొని దాంట్లో వీళ్ళు నార్కోటిక్ డ్రగ్స్గా వాడే కళ్ళులో కల్తీ మందు ఏదైతే ఉంటుందో డైజోఫామ్, ఆల్ఫోజోలం ఇట్లాంటివి తయారు చేస్తూ ఉన్నారని మాకు నమ్మకం సమాచారం రాగా మా ఎస్ఐ గారు రామనాయుడు దాన్ని రైడ్ చేయడం జరిగింది. అతని టీం తోటి సెర్చ్ వారెంట్స్ తీసుకొని ఈ రైడ్లో దాంట్లో ప్రాసెస్ చేయబడిన 650 గ్రాముల మెటీరియల్ మనకు దొరికింది. దాని మీద ఆ క్వశ్చన్ వాళ్ళంతా చెప్పడం జరిగింది ఏంటంటే ఇది రా మెటీరియల్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కంపెనీలో మిషనరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని నుంచి ప్రాసెస్ చేసి ఆల్ఫోజోల్ డైజోఫామ్ తయారు చేస్తున్నారు. చేసిన దాన్ని నరేంద్ర గౌడ్ అని సిద్దిపేట వస్తాను ఈయన మార్కెట్లోకి పంపించడం జరుగుతుంది. ఈ మార్కెట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే కళ్ళు దుకాణాలు, రీసేలర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అతను అబ్స్టాండింగ్ ఉన్నారు. అతను దొరికితే ఎక్కడెక్కడ పోయేది మార్కెట్ మాకు తెలుస్తుంది. బేసికల్గా ఈయన మదన్మోహన్ రెడ్డి అనేట ఆయన కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఈయనకి నాలెడ్జ్ ఉంది. ఎవరు సార్? మదన్మోహన్ రెడ్డి. ఈయనకి నాలెడ్జ్ ఉంది. ఈయన ఆధ్వర్యంలో వీళ్ళు తయారు చేస్తున్నారు. చేసిన దాన్ని మార్కెట్కు అమ్మటం ఇదంతా చేస్తున్నారు. ఈ మార్కెటింగ్ నరేంద్ర గౌడ్ చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి కామెంట్స్ అనేది నేను తీసాను సార్. ప్రాసెస్ అయితే నాకు అంటే ఏం చేస్తారు సార్, ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి వాళ్ళకి యానిమల్ న్యూట్రిషన్ అని చేశాను. దాని తర్వాత లాస్ట్ టైం ఇష్యూ అయినప్పటి నుంచి ఎందుకు ఇటువైపు ఎందుకు ఆలోచన వచ్చింది? అది నేర అబ్బాయి నాకు చెప్పి నన్ను
సిద్దిపేటలో వెళ్తే మీరు సిద్దిపేట జరిగినట్టు కూడా అక్కడికి వెళ్ళి ఉంది సార్, అదే సార్ సేమ్ ఇంత ముందు కూడా అదే సార్, నేను మనీ మాత్రం ఇన్వెస్ట్ చేశాను నేను ఇందులో దుబాయ్ వచ్చాను అట్లా సార్. అంటే ఇంత ముందు సురేష్ అనే అబ్బాయి ఉన్నారు సార్, ఆ అబ్బాయి